కోరుకుంటున్నాను. నేనైతే టీడీపీ వస్తుంది అనుకుంటున్నాను. ఇక్కడ ఇంత చేస్తేనే చేంజ్ వచ్చింది, ఇంకా అక్కడ ఏం జరగలేదు. అట్లాంటిదప్పుడు అక్కడ కంపల్సరీ ప్రభుత్వం మారుతనే ఉద్దేశం అనిపిస్తుంది నాకు. సో వైసీపీ పార్టీ ఏం చేయలేదు అనుకుంటున్నారు. లేదు, చేసింది, చేయలేదని చెప్పట్లేదు. బట్ ఇక్కడ చూసాక, ఇక్కడ డెవలప్మెంట్ చూసాక ఒక థాట్ ప్రాసెస్ ఏమొస్తుంది జనాలకి, ఏమొస్తుందంటే హైదరాబాద్ ఇంత డెవలప్ చేస్తేనే బీఆర్ఎస్ ని రిజెక్ట్ చేసిన జనాలు, అక్కడ ఇంకా క్యాపిటల్ కూడా డిసైడ్ అవ్వలేదు అనే ఒక థాట్ ప్రాసెస్ ఉంది కదా. సో ఆ బేసిస్ ని చూసుకుంటే మాత్రం పక్కా అక్కడ చేంజ్ ఉంటుంది గవర్నమెంట్ అని ఫీలింగ్ అనిపిస్తుంది. సో 150 సీట్స్ వచ్చినాయి పోయినసారి వైసీపీకి. సో ఈసారి ఎన్ని వస్తాయి? వస్తాయి అంటే టోటల్ సీట్స్ 175 కదా. సో 150 ప్లస్ వచ్చాయి, వీళ్ళకి 23 వచ్చాయి. ఇప్పుడు మోస్ట్లీ అంటే టీడీపీ కూడా కూటమిలో ఉంది కాబట్టి వ్యతిరేకత కూడా ఉంది కాబట్టి ఈసారి ఎంటర్ అవ్వచ్చు వైసీపీకి. 70 అలా వస్తాయి అనుకుంటున్నాను. 70 అయితే మినిమం పక్కా వస్తాయి. సో మిగతావన్నీ టీడీపీ జనసేనకి వస్తాయి అనుకుంటున్నాను. వాళ్ళని జైల్లో పెట్టడం ఇవన్నీ కూడా ఎవరికి నెగిటివ్ అనుకుంటున్నారు? అది కంపల్సరీ టీడీపీకి పాజిటివ్ ఉంటుంది పక్కా. ఎందుకని? అంతే, ఇంకా అది సింపతి గెయిన్ అవుతుంది కాబట్టి ఆబ్వియస్లీ టీడీపీ కొంచెం అది పాజిటివ్ అవుతుంది ఈ ఎలక్షన్స్ లో. ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయని ఆంధ్రలో? ఆంధ్రలో అంటే తక్కువే ఉన్నాయి అక్కడ, బేసికలీ కంపేర్ టు తెలంగాణ. సో అక్కడ తక్కువే ఉన్నాయి యాక్చువల్, ఇంకా క్యాపిటల్ డిసైడ్ అవ్వలేదు కదా. సో దట్ విల్ డెఫినెట్లీ ఇంపాక్ట్. ఉద్యోగాలు రావాలన్నా బాబు గారి ప్రభుత్వం రావాలంటారా? అలా అని కాదు, అవుతుందో లేదో తెలియదు, బట్ ఇంపాక్ట్ అయితే కంపల్సరీ ఉంటుంది. అట్లీస్ట్ వస్తే కొన్ని కంపెనీస్ వస్తాయని ఒకటి ఉద్దేశం అయితే ప్రజల్లో కనబడుతుంది ఈజీగా. జగన్ గారు కంపెనీస్ తీసుకొచ్చామని చెప్తున్నారు కదా, సో మీకు ఇలా కనిపించాయా మరి మన కంపెనీస్? నాకైతే ఏం కనిపించలేదు హానెస్ట్లీ చెప్పాలంటే. అంటే పల్లెటూళ్ళలో డెవలప్మెంట్ జరిగింది అంటున్నారు, కొన్ని పథకాలు మంచిగా అందినాయని. బట్ సిటీ వైజ్ గా, అర్బన్ వైజ్ గా అయితే డెవలప్మెంట్ ఏం లేదు. సో ఫైనల్లీ ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? అంటే టీడీపీ జనసేన కూటమియా వైసీపీ? పక్కా టీడీపీ జనసేన కూటమి అనిపిస్తుంది నాకు.